శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమాన్ని అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజస్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో, అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీ సంబంధితమైన విషయాలతో స్త్రీలతో సఖ్యత అనేది ఏర్పరచుకోగలుగుతారు. స్త్రీలు కొంచెం సహాయ సహకారాలతో కొన్ని విషయాల్లో మీకు సహాయం చేయగలుగుతారు ఈ యొక్క వారం. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఈ వారం గత వారాలతో పోల్చుకుంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది. డబ్బు సమయానికి రావటం చేరడం అనేది జరుగుతుంటుంది. శుభకార్యాల్లో పాల్గొనడం అనేది ఒక మంచి కార్యంగా మీరు భావిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనటం, 10 మందితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనటం అనేది, మరియు అదేవిధంగా వారాంతంలో బంధువులతో స్నేహితులతో గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ వారం ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా వడ్డీకి రొటేషన్ చేసేటువంటి వారికి రొటేషన్ బిజినెస్లు కానీ ఇవి కూడా సానుకూలపడే విధంగా ఉంది. అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇచ్చే విధంగా ఉన్నాడు. శుక్రగ్రహ సంచారం అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సంబంధ బాంధవ్యాలు మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా కొంచెం సుఖాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వెతుకుతున్నటువంటి సంబంధంలో కొంచెం అనుకూలత పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ ఏదో విధంగా మీకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా డబ్బు విషయాల్లో, ఖర్చు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దుబారా ఖర్చు ఎక్కువైనప్పటికీ ఆ డబ్బును కూడా రికవరీ చేయగలుగుతారు. ఏదో విధంగా డబ్బు మళ్ళీ తిరిగి రొటేషన్లోకి రావటం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పచ్చు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విషయం మీరు అననటువంటి విషయాన్ని కూడా కొంతమంది ప్రొజెక్ట్ చేసేటువంటి జనాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వారిని గమనించి వెళ్తారు. అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఎదుగుదల అనేది మీకు మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. పిల్లల జీవితంలో సుఖపడతారు, స్థిరపడతారు. వారి మీద మీకు నమ్మకం కలుగుతుంది. వీరు ఎలాగైనా సరే జీవితంలోనే వారు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించగలుగుతారు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాల్లో మధ్యలో ఉంటారు. ఇది నిజమైనటువంటి ప్రేమ, అబద్ధమైనటువంటి ప్రేమ అనే విషయాల్లో తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు. మరియు అదేవిధంగా కొన్ని విషయాల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అన్య స్త్రీ సంపర్కం కానీ, లేకుంటే అన్య పురుషుడితో కలయికలు కానీ, ఇలాంటి విషయాల్లో బయటికి రాలేనటువంటి కొన్ని ఇష్యూస్లో మధ్యలో ఇరుక్కుపోయి ఉంటారు. వీటి నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి. తద్వారా వచ్చినప్పటికీ వ్యాపార పరంగా రొటేషన్ బాగుంటుంది. ఉద్యోగ పరంగా కూడా కొంచెం స్థిరత్వాన్ని పొందగలుగుతారు. కొత్త అవకాశాలు రాగలుగుతాయి. ఇది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది
కుజుడు సరిగా లేడు, తద్వారా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కూడా కొంచెం శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు కుజాష్టకాన్ని పఠించడం, కుజుడుకి ముఖ్యంగా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, అదేవిధంగా రవి కూడా అనుకూలంగా లేడు కాబట్టి రవిగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలంగా ఉంటుంది. అరుణపారాయణం చేసుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఇవి కూడా లేనటువంటి వారు సూర్యనారాయణ స్వామిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.